హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కె కుశల్ కుమార్. ఈరోజు మనం రియల్ నెంబర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవుతున్నాం. ఈరోజు మనం ప్రిపేర్ అయ్యే క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో, దట్ మీన్స్ మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్లో, ఇది తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఈ రెండు స్టేట్లలో ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దిగుతాయి. నేను ఇప్పుడు 3 మోడల్స్ ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ 3 మోడల్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మీకు వస్తుంది. మరి వెంటనే స్టార్ట్ చేద్దామా? ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనేది ప్రూవ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ది కాంట్రాడిక్షన్ మెథడ్. కాంట్రాడిక్షన్ మెథడ్ అంటే ఏంటి అని అంటే, √5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని మనం ఎస్యూమ్ చేసుకొని ఫైనల్ గా మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్ అని మనం ప్రూవ్ చేసి ఫైనల్ గా మనం కంక్లూడ్ చేస్తాము ఏంటి అని అంటే, √5 ఈజ్ దే ఇర్రేషనల్ నెంబర్. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనకు ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి, అలాగే కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఈ రెండు విషయాలు తెలిస్తే మనం ఈజీగా ఈ ప్రాబ్లంని మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ రేషనల్ నెంబర్ అంటే ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్ p/q ఫామ్ లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్ అంటాం. ఈ p/q లో p అనేది ఒక ఇంటిజర్, q అనేది ఒక నాన్ జీరో ఇంటిజర్. అంటే ఖచ్చితంగా q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దీన్నే మనం ఏమంటాము, రేషనల్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఈజ్ వన్ ఆఫ్ ది రేషనల్ నెంబర్, 4/5 is one of the rational number, or a/b is one of the rational number. దీన్నే మనం రేషనల్ నెంబర్ అని అంటాం. నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హావ్ టేకెన్ వన్ నెంబర్, 2 is వన్ నెంబర్ అండ్ 5 is వన్ నెంబర్. 2 నెంబర్స్ నేను తీసుకున్నాను. దీనికి మన ఫ్యాక్టర్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 2 ఫ్యాక్టర్స్ 1 or 2, అలాగే 5 ఫ్యాక్టర్స్ చేస్తే 1 or 5. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండిట్లో కామన్ గా ఒకటే నెంబర్ ఉంది. ఇలా రెండిట్లో కామన్ గా ఒకటే నెంబర్ ఉంటే ఈ రెండు నెంబర్స్ ని మనం ఏమంటాము అని అంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఏమంటాము? కో ప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టేకెన్ 4 is the one of the number, 6 is the one of the number. ఈ 4 కి ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1 2 4, అలా 6 క్యాలిక్యులేట్ చేస్తే 1 2 3 6. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే 1 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది రెండింటికి, అలాగే 2 అనేది ఇంకో కామన్ ఫ్యాక్టర్ ఉంది. అంటే ఇక్కడ మన కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? మనకి కామన్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. ఇలా 2 ఉండకూడదు. మన కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటే మనం ఈ 2 నెంబర్స్ ని కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. 2 కంటే ఎక్కువగా నెంబర్స్ ఉంటే ఇది కో ప్రైమ్ నెంబర్స్ కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అని? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇమీడియట్లీగా మన ప్రాబ్లం ని మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, so let us assume that √5 is a rational number. Already we know that what is the meaning of the rational number. So here I am assuming the rational number equal to a/b. Here a is one of the integer, b is non-zero integer, so that I have taken here b is not equal to 0. అండ్ ఆల్సో నేను ఇంకొకటి అజమ్ చేసుకుంటుంది ఏంటి అని అంటే, ఏ కామా బి ఆర్ ది కో ప్రైమ్ నెంబర్స్. అంటే ఏంటంటే ఈ ఇంటిజర్ కి కామన్ గా మనకి ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కో ప్రైమ్ ఇంటిజర్. ఆల్రెడీ మనం ఇందాక చూసాము. ఓకే, సో దేర్ ఎగ్జిస్ట్ కో ప్రైమ్ ఇంటిజర్స్ a and b and b is not equal to 0 such that let us assume √5 equal to a/b. సో ఇక్కడ నుంచి బిని ఇటువైపుకి తీసుకెళ్ళండి.
బిని ఇటువైపుకు తీసుకెళ్తే √5 into b equal to a and then squaring on both side. రెండిట్లో స్క్వైర్ చేస్తే √5 b whole square equal to a square. So that is equal to 5 into b square equal to a square. So we get 5 into b square equal to a square. See here, let us assume this is equation number 1. For example, if you take, if 5 divides 15, that means 5 into some integer equal to 15. Okay, so clearly here 5 divides a square. From this equation we write b square equal to a square by 5. So b square equal to a square by 5 means here 5 divides a square. Okay, so b square equal to a square by 5 అంటే ఏంటంటే 5 అనేది a square ని డివైడ్ చేస్తుంది. ఓకే, సో దట్ మీన్స్ 5 అనేది a square ని డివైడ్ చేస్తే సేమ్ 5 అనేది a ని కూడా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకెన్ హియర్ a square equal to 15. From this let us assume a square equal to 25, a equal to 5. సో ఏ స్క్వేర్ ని 5 డివైడ్ చేస్తుంది, అలాగే ఏ ని కూడా 5 డివైడ్ చేస్తుంది. సో ఈ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. ఓకేనా, ఇఫ్ 5 డివైడ్స్ ఏ స్క్వేర్, దట్ మీన్స్ 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ ఏ. లెట్ us assume that is equation 2. సో లెట్ a ఈక్వల్ టు 5c. దట్ మీన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఏం చెప్పానమ్మా, b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 5. అంటే 5 అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే ఏ ని కూడా ఖచ్చితంగా 5 ని డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ని 5 డివైడ్ చేస్తున్న నెంబర్ ని మనం సి కనుక అనుకుంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 5c అవుతుంది. సో లెట్ ఏ ఈక్వల్ టు 5c. సో వేర్ c is the some integer. సో substituting this value is in equation 1, we get, అంటే ఈ 5c వాల్యూని మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే we get 5b square equal to 5c whole square. So that is equal to 5b square equal to 25c square. So dividing both side by 5, we get b square equal to 5 into c square. That means ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు చూడండి అమ్మా, c square equal to b square by 5. అంటే ఈ b స్క్వేర్ ని ఏం డివైడ్ చేస్తుంది, 5 అనే నెంబర్ డివైడ్ చేస్తుంది. సో 5 డివైడ్స్ b స్క్వేర్. ఆల్రెడీ మనకు ఒక సిద్ధాంతం తెలుసు, b స్క్వేర్ ని 5 డివైడ్ చేస్తే b ని కూడా ఖచ్చితంగా ఏం డివైడ్ చేస్తుంది, 5 అనేది డివైడ్ చేస్తుంది. సో లెట్ us assume this is equation number 4. See here, from equation 2 and 4, what happened here? The same number 5 divides a and b. దట్ మీన్స్ ఇక్కడ 1 తో పాటు కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఇంకొక నెంబర్ ఉంది, 5 ఉంది. మనకి ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ దిస్ కాంట్రాడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. మనం స్టార్టింగ్ లో మనం ఏం తీసుకున్నాము, ఏ అండ్ బి బోత్ ఆర్ కో ప్రైమ్ ఇంటిజర్స్ అని మనం తీసుకున్నాము. ఓకేనా, సో కో ప్రైమ్ ఇంటిజర్స్ అంటే ఏంటి, రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 1 కనుక ఉంటే దాన్నే మనం ఏమన్నాము, కో ప్రైమ్ నెంబర్స్ అన్నాము. కానీ ఇక్కడ మనకి ఫైనల్ గా ఏమొచ్చింది, 1 తో పాటుగా 5 అనే ఫ్యాక్టర్ కూడా రెండిట్లో కామన్ గా ఉంది. కానీ మనం అజ్యూమ్ తీసుకుందేమో కో ప్రైమ్ ఇంటిజర్స్ అని తీసుకున్నాము. కానీ ఫ్యాక్ట్ ఏంటి, దీస్ 2 ఆర్ నాట్ కో ప్రైమ్ నెంబర్స్. సో మనం తీసుకున్న అజంప్షన్ కి కాంట్రాడిక్ట్ అవుతుంది. సో దిస్ కాంట్రాడిక్ట్స్ ది ఫ్యాక్ట్స్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్. సో అవర్ అజంప్షన్ దట్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ రాంగ్. సో దట్ అవర్ ప్రూఫ్ ఈజ్ ద √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఓకే, మనం ఏదైతే అజంప్షన్ తీసుకున్నామో ఏ బై బి అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకొని ఏ బి 2 కో ప్రైమ్ ఇంటిజర్స్ అని మనం తీసుకున్నాము. అంటే కామన్ గా రెండిట్లో ఓన్లీ 1 అనే ఫ్యాక్టర్ మాత్రమే కామన్ గా ఉంది అని మనం అజ్యూమ్ తీసుకున్నాము. కానీ మనం ఫైనల్ గా సొల్యూషన్ కు వచ్చేసరికి
ఏకి బికి 1తో పాటుగా 5 అనే కామన్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అంటే మనం ఏదైతే మనం అసంప్షన్ తీసుకున్నామో దట్ ఈస్ ద రాంగ్ అసంప్షన్. సో దట్ √5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సో √5 ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్. ఐ థింక్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.